వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చైనాలోని జుహై సిటీ. ఇది వచ్చేసి మకావ్ అలాగే హాంకాంగ్ దగ్గరలో ఉంటుంది. మనం హాంకాంగ్ లేదా మకావ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి మనం జుహైకి బై రోడ్ వెళ్ళవచ్చు. ఈ సిటీని వచ్చేసి సిటీ ఆఫ్ రొమాన్స్ అలాగే సిటీ ఆఫ్ 100 ఐలాండ్స్ అని అంటారు. ఇది వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి. కోస్టల్ లైన్స్ అలాగే మెరీనా బేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సిటీలో టూరిజం చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే బీచెస్, కోస్టల్ లైన్ సీనరీస్, కిమిలాంగ్ ఓషన్ కింగ్డమ్ అలాగే జుహై గ్రాండ్ థియేటర్. మన ముందు వెళ్తున్న ఆవిడ వచ్చేసి మనకు గైడ్ లాగా అనమాట. ఈ సిటీ ఏమంటే మనకి కొంచెం ఎక్కువ రద్దీ లేకుండా అలాగే సిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఓషన్ థీమ్డ్ పార్క్ ఉందండి. అది వచ్చేసి కిమిలాంగ్ ఓషన్ కింగ్డమ్. ఇక్కడ వచ్చేసి మనం రకరకాల పెంగ్విన్స్, వేల్స్, షార్క్స్ వాటితో మనం చూడవచ్చండి. కాకపోతే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ టూరిస్టులు చాలా తక్కువ ఉంటారండి. మ్యాక్సిమం ఎక్కువగా చైనీస్ మాత్రమే మాట్లాడతారు, ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ సేఫ్టీ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా ముందే ఉందని చెప్పాలి ఈ సిటీ. ఇక్కడ స్ట్రీట్ చూస్తున్నారు కదండి, ఎంత అద్భుతంగా ఉంచుకున్నారో, చాలా నీట్గా. మనం వచ్చేసి ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి. తినేదానికి ఏదన్నా తీసుకుందాం అనేసి వెళ్తున్నాం. నాకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడు ఇలా నీట్గా ఉంచుకుంటాం, ఏవి కింద వేయకుండా. తిన్న పేపర్స్ కానీ ఏవైనా సరే మనకేంటో మన దగ్గర ఏదైనా పేపర్ ఉంటే వెంటనే అది కింద వేసేస్తాం. సరే డస్ట్బిన్ ఎక్కడ ఉంది వెతికి అందులో వేద్దాం. మ్యాక్సిమం మనకి ఆ థాటే రాదు ఎందుకో మరి అట్లీస్ట్ మనం మన పిల్లలకైనా చెప్తూ ఉండాలండి, పేపర్ ఎక్కడంటే అక్కడ వేయకూడదు, అవి పాకెట్లో పెట్టుకొని డస్ట్బిన్లో మాత్రమే వేయాలని. అప్పుడే మనం కూడా మన ప్లేసెస్ కానీ చాలా అద్భుతంగా ఉంచగలుగుతాం. ఇలా ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ పాటిస్తారండి, ఎలాగంటే అలా వెళ్ళరు. సరే ఇక వచ్చేసాం, చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చైనాలో అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.